జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి విలీనున్నాయంట అర్థమవుతుందా ఇంతకు దానికి కారణం ఏంది అంత తప్పు వీళ్ళు ఏం చేశారు ఇంతకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేటటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఇప్పుడు ఈ పాకిస్తాన్ను ఎందుకు అసహించుకుంటాయనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా పాకిస్తాను ఇదొక ఇస్లామిక్ దేశం అన్న విషయం మీకు కూడా తెలిసిందే ఎందుకంటే అప్పుడు ఈ పాకిస్తాన్ కూడా మన దేశంలో భాగమే అయితే వద్దో కొంతమంది మహానుభావులు చేసినటువంటి ఈ ఘనకార్యం ఇది ఇప్పుడు హిందూ దేశంగా భారతదేశం ఇస్లామిక్ దేశంగా ఈ పాకిస్తాన్ రెండుగా విడిపోయినాయి అన్నమాట సరే ఈ పాకిస్తాన్ను మతాన్ని అడ్డుపెట్టుకొని ఇన్నాళ్ళు కూడా నెట్టుకుంటా వచ్చింది నిజానికి ప్రపంచంలో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేశం కూడా పాకిస్తాన్ లాగా మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు అయితే చేయు కూడా ఆ విషయంలో అయితే వీళ్ళు బాగా వాడి పరదొబ్బుతారు అందరినీ కూడా పాకిస్తాన్ లాగా మతాన్ని అడ్డుపెట్టుకొని బిలియన్ల డాలర్లు సంపాదించాల పాకిస్తాన్ లాగా మతాన్ని అడ్డుపెట్టుకొని అన్ని రకాల సౌకర్యాలను కూడా అనుభవించడంలే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా 1998లో మన భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు అయితే నిర్వహించింది ఆ తర్వాత వెంటనే ఈ పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు చేసేదానికి సిద్ధమైపోయిందియా అయితే పాకిస్తాన్ చేత ఈ అణు పరీక్షలను నిర్వహించలేకుండా అడ్డుకోవడానికి అమెరికా కావచ్చు బ్రిటను ఫ్రాన్సు జర్మనీ ఇటలీ వంటి ఈ పాశ్చాత్య దేశాల్లో తీవ్రంగా ప్రయత్నించినాయి కానీ అప్పుడు పాకిస్తాను అన్ని ముస్లిం దేశాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము అణు పరీక్షలు అయితే నిర్వహించబోతున్నాం ఆ తరువాత అణుబాంబులను తయారు చేయబోతున్నాం ఇప్పటి వరకు ఏ ఇస్లామిక్ దేశం కూడా అణు పరీక్షలను అయితే నిర్వహించాల చూడండి ఏమి తెలివో ఏమి కన్నింగో చూడండి ఒకసారి ఏ ఇస్లామిక్ దేశం వద్ద కూడా అణుబాంబులు లేవు కానీ ఆ పనిని మేము ఇప్పుడు చేయబోతున్నాం మేము తయారు చేసేది అణుబాంబు కాదు ఇస్లామిక్ బాంబు అంట ఏం కథ చూడండి కేవలం ఇస్లామిక్ దేశాలను రక్షించుకోవడానికి ఇస్లామిక్ దేశాలను కాపాడుకోవడానికి ఈ అణుబాంబులను తయారు చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా మాకు అండగా నిలబడాలా అంతేకాకుండా మేము అణుబాంబులు తయారు చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మా అణుబాంబులను ఇతర ఇస్లామిక్ దేశాలకు కూడా అందిస్తాము ఈ న్యూక్లియర్ టెక్నాలజీను ఇస్లామిక్ దేశాలతో పంచుకుంటామని చెప్పేసి అన్ని ఇస్లామిక్ దేశాలను ఈ పాకిస్తాన్ రెచ్చగొట్టేసింది చూడండి అయితే అప్పుడు ఈ పాకిస్తాన్ చెప్పినటువంటి ఈ జిత్తులమారి మాటలు విన్నటువంటి అన్ని ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్కు అండగా నిలబడినాయి అమెరికా బ్రిటను ఫ్రాన్స్ వంటి దేశాలకు ఈ ఇస్లామిక్ దేశాలు ఒక హెచ్చరికలు అయితే జారీ చేశాయన్నమాట పాకిస్తాన్ మా ముస్లిం దేశం ఏమే దానికి అణు పరీక్షలను నిర్వహించి అణుబాంబులు తయారు చేసే హక్కు అయితే ఉండాలి పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు అయితే పెట్టద్దు పాకిస్తాన్కు మేమంతా కూడా అండగా ఉన్నాము ఏమే అని చెప్పేసి ఈ ఇస్లామిక్ దేశాలు పోయి పశ్చిమ దేశాలను హెచ్చరించినాయి అర్థమవుతుందా తర్వాత ఈ పాకిస్తాను ఏదో కింద మీద పడి అణు పరీక్షలు చేసి కొన్ని దిక్కుమాలినటువంటి ఈ డర్టీ బాంబులను తయారు చేసుకునేది అనమాట ఇక ఆ అణుబాంబులను చూపించి మీకు మేము అండగా ఉంటాము మాకు సాయం చేయండి అంట ఈ సౌదీ అరేబియా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఖతారు ఇరాన్ వంటి దేశాల నుంచి కోట్ల డాలర్ల సహాయాన్ని ఈ పాకిస్తాన్ అయితే సంపాదించగలిగింది కానీ తరువాత ఈ పాకిస్తాన్ మాత్రం ఏ ఇస్లామిక్ దేశానికి కూడా అణుబాంబులు అయితే ఇవ్వాల అదేవిధంగా ఈ న్యూక్లియర్ టెక్నాలజీని కూడా ఎవరితో కూడా పంచుకోవాలి చూడండి ఏం మోసం ఇక ఇరాన్ విషయానికి వద్దాం ఇరాన్ నుంచి పాకిస్తాను ఆర్థికంగా రాజకీయంగా అనేక లాభాలను అయితే పొందగలిగిందనమాట అదేవిధంగా ఇరాన్ నుంచి కారు చౌకగా మిలియన్ల బ్యారెళ్ల చమురును ఈ పాకిస్తాన్ అయితే తీసుకునింది అంతేకాకుండా తమ దేశంలో ఎక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచి రెబల్స్ను అంతం చేయడానికి ఈ ఇరాన్ సైనిక అదేవిధంగా గూఢాచార సహాయాన్ని కూడా తీసుకునింది అర్థమవుతుందా ఇక భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతిసారి కూడా ఈ పాకిస్తాను ఇరాన్ అయితే వాడుకునింది ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో ఇరాన్ నిన్నటి దాకా ఈ పాకిస్తాన్ పక్కనే నిలబడింది చూడండి ఎందుకంటే అంతా ఇస్లామిక్ దేశాలే కదా మనం పరంపరం అన్నట్టు ఆ విధంగా ఇరాను ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు అంత సాయం చేసినప్పటికీ ఇరాన్కు పాకిస్తాన్ ఒక ఆఫర్ అయితే ఇచ్చింది అది ఏందయ్యా అంటే ఒకవేళ ఇజ్రాయెల్ కనుక
ఇరాన్ పైన దాడి చేస్తే మేము ఇజ్రాయెల్ పైన అణుబాంబులు ప్రయోగిస్తామని చెప్పేసి ఇరాన్కు నమ్మబలికిందనమాట. పాపం వాళ్ళు నమ్మేసినారు. అవును నిజమేనేమో, ఒకప్పుడు వీళ్ళు ఇయ్యే కదా మనకంతా ఈ మాటలన్నీ చెప్పింది, ఏమన్నా అట్టేమన్నా మనకేమన్నా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మినారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇరాన్ నుంచి 1,00,000 బ్యారెళ్ల చమురును పాకిస్తాన్ వాడుకుంటూ వచ్చింది. అలాగే పాకిస్తాన్లో తయారయ్యే వస్తువులను ఇరాన్లో అమ్మి వాటి ద్వారా బాగా సంపాదించగలిగినారు. అర్థమవుతుందా? అంటే వ్యాపారం చేసుకున్నారు బాగా. ఇక ఈ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఈ యుద్ధం అయితే జరుగుతుంది. కానీ ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం ఇరాన్కు ఇంతవరకు ఎటువంటి సాయం కూడా అందించాల. పైగా ఏంటంటే మేము ఈ ఇరాన్ కోసం ఇజ్రాయెల్ పైన అణుబాంబును ప్రయోగించమంటూ ఒక బహిరంగ స్టేట్మెంట్ని అయితే ఇచ్చింది. సరే, ఏదో ఈ పాకిస్తాన్ ఇజ్రాయెల్ దెబ్బకు భయపడిందిలే అని చెప్పి అనుకోవచ్చు. అర్థమవుతుందా? కానీ ఇరాన్ పైన దాడి చేయడానికి ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ సాయం చేసింది. చూడండి ఏం కథ చూడండి. ఇది ఇరాన్లో ఉండేటటువంటి అత్యంత రహస్య ప్రాంతాలకు చెందినటువంటి సమాచారాన్ని అమెరికాకు అందించింది పాకిస్తాన్. అలాగే ఇరాన్ పైన దాడులు చేసే ఈ అమెరికన్ బాంబర్లకు తమ దేశ ఎయిర్ఫీల్డ్లను అప్పనంగా అప్పగించేసింది. ఏడ మతము, ఏడ స్నేహము, ఏడ మనం బరంపురము, ఏంది ఇదంతా కూడా అంటే పాకిస్తాన్ పూర్తిగా ఈ ఇరాన్కైతే ఎనుపోటైతే పొడిచిందనమాట. ఇన్నాళ్ళు కూడా ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని చెప్పి మాటలు చెప్పినటువంటి ఈ పాకిస్తాను ఇంత ద్రోహం చేయడంతో ఇప్పుడు ఏ ముస్లిం దేశం కూడా పాకిస్తాన్ అయితే నమ్మే పరిస్థితుల్లో లేవు. పైగా పాకిస్తాన్ చేసినటువంటి నమ్మక ద్రోహానికి ఈ పాకిస్తాన్ను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కోఆపరేషన్ నుంచి బహిష్కరించాలన్న మాటలు కూడా వినపడుతున్నాయి. పాకిస్తాను ఎప్పటికి కూడా అమెరికాకు తొత్తే కాబట్టి ఇస్లామిక్ దేశాల ఆర్గనైజేషన్ నుంచి పాకిస్తాన్ ఎలియాలన్న డిమాండ్లు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఒంటరి చేయడం ద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఇస్లామిక్ దేశాలు అయితే భావిస్తున్నాయంట. అది ఆ విషయమా అంటే వీళ్ళ అవసరం కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఎవరైతే వీళ్ళని నమ్మి ఉంటారో అందరినీ కూడా నట్టేయటం ముంచారు. అది పాకిస్తాన్ వాళ్ళ బతుకు. ఇక్కడ ఉంటారు కొంతమంది ముండాకొడుకులు, వీళ్ళకి కొంచెమన్నా సిగ్గు, మానవ లజ్జ ఏమి లేకుండా, దేశం మీద కొంచెమన్నా గౌరవం లేకుండా పాకిస్తాన్కు, ఈ పాకిస్తాన్కు ఇటువంటి దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చూడండి వాళ్ళ బతుకు చూడండి ఎట్టున్నదో. ఆఖరికి వాళ్ళ నమ్మినోళ్లే ఏది అదే మతమే ఇస్లామిక్ దేశాలే వాళ్ళకే వినుపోటు పొడిచారు. ఎవరైతే ఉన్నదో వాళ్ళకు వాళ్ళ స్వార్థం తర్వాతనే ఏదైనా కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు మీ బతుకులేందో మీరే నిర్ణయించుకోండి. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.